ఏలూరు జిల్లాలో అంగన్వాడీల్లో కోడిగుడ్లు మాయమవుతున్నాయి. దీంతో మంత్రి స్వయంగా రంగంలోకి దిగారు. అంగన్వాడీ నుంచి కోడిగుడ్లను అక్రమ రవాణాను మంత్రి కొలుసు పార్థసారథి పట్టుకున్నారు. నూజివీడు మండలం తుక్కులూరు గ్రామంలో ఐసీడీఎస్ కోడిగుడ్ల అక్రమ రవాణాను మంత్రి అడ్డుకొని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణికి ఫోన్లో కంప్లైంట్ చేశారు. కోడిగుడ్ల అక్రమ రవాణాపై విచారణ చేసి అక్రమ రవాణాదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాంట్రాక్ట్ ను రద్దు చేయాలని ఐసీడీఎస్ పీడీని మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు. అదే ఇప్పుడు మనం అన్లోడ్ చేసినప్పుడు తీసుకున్నామే సంతకం పెట్టాలి, ఇతను పెట్టించుకోవాలి. ఎందుకంటే అక్కడ ఇచ్చేసాడు కాబట్టి ఒక్క చోట కూడా పెట్టించుకోవాలి. కొన్నిట్లో పెట్టుకున్నాడు, అక్కడక్కడ ఖాళీలు పెట్టాడు. ఒక షీట్ మొత్తం పెట్టించుకోవాలి. నేను పెడతాను. తర్వాత ఇప్పుడు ఎగ్స్ అన్నిటి మీద స్టాంప్ ఉండాలి కదా మేడం. ఒక్క ఎగ్ మీద కూడా స్టాంప్ లేదు. మొత్తం వ్యాన్ అంతా చూశాను నేను. తర్వాత ఇప్పుడు మీ ఆఫీసర్ ఉంటారు కదా, ఏలూరు ఆఫీసరు, వారి పేరేంటో నాకు తెలీదు, సిడిపిఓ గారికి వీడియో కాల్ తీసి వీడియో కాల్లో ఆ షీటు తర్వాత ఎక్స్ కూడా ఫోటో పెట్టాను నేను. ఫోటో ఒక చూసింది వీడియోలో. ఓకే, మీరు కొద్దిగా సీరియస్ యాక్షన్. ఐ వాంట్ దట్ ఫెలో టు బి కాంట్రాక్ట్ టు బి క్యాన్సిల్డ్. ఎస్, ఇమీడియట్గా. ఇది నూజివీడు మండలం. ఇతను కాన్స్టిట్యున్సీ మొత్తం కాంట్రాక్ట్. అతను నూజివీడు మండలం నా కాన్స్టిట్యున్సీ మేడం. చాలా సీరియస్. సిడిపోకి చెప్పండి. నేను ఇంత ముందు చెప్తే కూడా ఇంకా సపోర్ట్ చేస్తుంది. తర్వాత పెట్టొచ్చు సార్, పెట్టించుకోవాలి సార్ అని.